వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ముందుగా గురుకుల డెమోకి ఎంపికైనటువంటి అభ్యర్థులు 1:2 నిష్పత్తిలో ఉన్నటువంటి అందరికీ కూడా నా ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్. మీరు విజయానికి ఒక మెట్టు దూరంలో ఉన్నారు. అది విజయవంతంగా ఈ డెమోను పూర్తి చేయగలిగితే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. మరి ఈ సందర్భంగా ఈ డెమో కోసము ఈ 2 రోజులలో ఎలా ప్రిపేర్ కావాలి? ఎందుకంటే టైం ఎక్కువగా లేదు. ఓవైపు ఆనందం, ఓవైపు మరి ఆందోళన, ఈ రెండు ఉన్నటువంటి స్థితిలో ఇవాళ గురుకుల అభ్యర్థులైతే ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. వాటన్నిటిని కూడా తొలగిస్తూ కొన్ని ప్రిపరేషన్ టిప్స్, 3 సార్లు ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి నా అనుభవాలు, నేను అబ్జర్వ్ చేసిన విషయాలు, నేను కూడా గెస్ట్ ఫ్యాకల్టీని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మరి వాళ్ళు ఎలా డెమోకి వచ్చేవాళ్ళు, ఏం అబ్జర్వ్ అంటే బోర్డులో ఉన్నప్పుడు మేము ప్రధానంగా చూసే అంశాలు, ఇవన్నీ కూడా మీకు ఒకసారి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సందేహాలని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. రైట్, ఇక్కడ గమనిద్దాం మనము. నేను చెప్పాను, మీ అందరికీ కూడా అభినందనలు. ముందుగా టిప్స్ పర్ గురుకుల డెమో. ఇక్కడ మీకు డెమో వచ్చేసి 25 మార్కులకి నిర్వహిస్తున్నారు. ఈ డెమోలో ప్రధానంగా ఏం చూస్తారు, మనం ఏం ప్రిపేర్ కావాలి? సరే, మీరు సివిల్స్ స్థాయిలో ఇంటర్వ్యూ ఉంటుందనో ఏమి అంత ఆందోళన ఏం పెట్టుకోకండి. చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ డెమో అనేది. కాకపోతే కొన్ని మౌలిక అంశాలు తప్పకుండా మీరు ఈ 2 రోజులలో సిద్ధం కావాల్సి ఉంటుంది. వాటి గురించి నేను మాట్లాడతాను. ముందుగా కొంచెం వేగంగానే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అండి. ఎందుకంటే మనం టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్తున్నాం కాబట్టి ఆ టీచర్కి ప్రధానంగా ఈ ఆత్మవిశ్వాసము, నేను దేన్నైనా చెప్పగలను, నాకు తెలిసిన దాన్నే అత్యంత ఎఫెక్టివ్గా ఇతరులకు అందించగలను అనే నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి మీరు ఆ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆ బోర్డు సభ్యుల ముందు మీకు వచ్చినటువంటి విషయాన్ని చాలా ధీమాగా ప్రజెంట్ చేయండి, సరిపోతుంది. ఇక పర్సనాలిటీ, వ్యక్తిత్వం అంటే కొంత అబ్జర్వేషన్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఒక ఐడియల్ టీచర్గా మన బిహేవియర్ ఎలా ఉండాలి, మనం మాట్లాడే విధానం కావచ్చు, మనం ప్రవర్తించే విధానం కావచ్చు, మనం కుర్చీలో కూర్చుండే విధానం కావచ్చు, ప్రతిదీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు కొంత బ్యాలెన్స్డ్గా మీ బిహేవియర్ని ఉండేటట్టు మరి డెమోలో మీరు ప్రజెంట్ చేయగలగాలి. కాబట్టి మన బిహేవియర్ కూడా బోర్డు సభ్యులు ఇక్కడ అబ్జర్వ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ప్రతి మార్కు కీలకం. మీకు మంచి ఇంప్రెషన్ మీ మీద పడితే డెఫినెట్గా మంచి మార్క్స్ అయితే మీకు తప్పకుండా వస్తాయి. ఎలాంటి అపోహలకు తావివ్వకండి. ఏదో జరుగుతుంది ఇంటర్వ్యూలో, పైరవీలు ఏమి ఉండవండి. మీరు పూర్తిగా నమ్మకంతో ఉండండి. అలాంటి నెగటివ్ థాట్స్తో మీరు బోర్డు ముందుకి వెళ్ళకండి. ఇక ఐ కాంటాక్టు, ఇది ప్రధానంగా మీరు ఇంకో విషయం నేను చెప్తున్నాను. మీరు లోపలికి వెళ్ళగానే అందరికీ చక్కగా విష్ చేయండి. వారు కూర్చోమన్న తర్వాత మీకు అక్కడ కుర్చీ ఉంటుంది, మంచిగా అంటే సరైనటువంటి భంగిమలో కాన్ఫిడెన్స్గా కూర్చోండి. భయంగా ఉండకండి. లోపల ఏం కాదు, మీరు చాలా అంటే విజయవంతమైనటువంటి చాలా సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ స్థాయి దాకా రాగలిగినారు. కాబట్టి మీరు చాలా సమర్థులనే విషయం ఇక్కడ బోర్డు కూడా తెలుసు. 1:2లో ఉండడం అంటే లక్షల మందిలో మాటలు కాదు. కాబట్టి మీరు ఆ కాన్ఫిడెన్స్ మీరు కోల్పోకూడదు. ఐ కాంటాక్ట్ అంటే మీకు ఎవరైతే బోర్డు సభ్యులు ప్రశ్న ఎవరైతే అడుగుతున్నారో, అడిగిన తర్వాత ప్రశ్న మొత్తం విన్న తర్వాత ఆన్సర్ స్టార్ట్ చేయండి. మిమ్మల్ని ఎవరైతే ప్రశ్న అడుగుతున్నారో ఆయనను చూస్తూ ఆన్సర్ స్టార్ట్ చేయండి. తర్వాత అందరు బోర్డు సభ్యుల్ని చూడండి మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు. ఇది ఆన్సర్ చెప్పేటటువంటి విధానం. కానీ ఒక్కరే అడిగారు కాబట్టి నేను ఒక్కరికే జవాబు చెప్తాను అనేది దీనివల్ల ఒక మంచి ఇంప్రెషన్ అయితే పడదు. కాబట్టి అందరి వైపుకి చూస్తూ మీరు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగానే మీ ఆన్సర్ ఉండాలి. మీరు ఒక తరగతి గదిలో టీచర్గా ఎంత ఫ్రీగా మీరు టీచింగ్ చేయగలుగుతారో అంత ఫ్రీగా మీరు బోర్డు ముందు మీరు సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తున్నాను మీకు. ఏపీపీఎస్సీలో డిఎల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అదే విధంగా ప్రజెంట్ చేయగలిగాను, సక్సెస్ అయ్యాను. ఇక్కడ సబ్జెక్ట్లో ప్రాథమిక అంశాలు చూసుకోండి. ఎందుకంటే ఈ డెమోలో ప్రధానంగా సబ్జెక్టు మీద ఫోకస్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ సబ్జెక్టు బ్రహ్మాండంగా ఉంది కాబట్టే ఇక్కడ దాకా రాగలిగినారు. కానీ కొన్ని మౌలిక అంశాలు ఒక్కసారి ఈ 2 రోజులలో మీరు సరిగ్గా చూసుకోండి. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్లో కొన్ని
టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. వీటిని మనం పారిభాషిక పదాలు అంటాం. మీకు బాటనీ కావచ్చు, జువాలజీ, మ్యాథ్స్ ఏదైనా కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. ప్రతి సబ్జెక్ట్లో మౌలిక అంశాలు ఉంటాయి. లాంగ్వేజెస్లో అయితే గ్రామర్ పాయింట్స్ మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే టెక్నికల్ వర్డ్స్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రాథమిక అంశాలు మీకు ఒకవేళ బోర్డు మెంబరు, సబ్జెక్ట్ ఎక్స్పర్టు ఒక చిన్న విషయాన్ని అడగొచ్చు. అది చాలా చిన్న విషయం, నిజానికి మౌలిక అంశం. ఆ ఆందోళనో, భయమో, బెరుకో అదే మీరు చెప్పలేదనుకోండి, మీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నా కూడా అక్కడ నెగటివ్ ఇంప్రెషన్ పడుతుంది. కాబట్టి అందుకే చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, చిన్న చిన్న అంశాలు, మౌలిక అంశాలు మిస్ చేయకండి సబ్జెక్ట్లో. సరిగ్గా కూర్చోవడం, సరే ఇది ఇందాక నేను చెప్పాను, మీరు సరైనటువంటి భంగిమలో సరిగ్గా కూర్చోండి ఆ చైర్లో, అది కూడా ఇంపార్టెంటే. ఆ విషయం కూడా, దేన్ని కూడా మనం ఇక్కడ తక్కువ అంచనా వేయకూడదు. ఇక తెలియని దానిని ఒప్పుకోవడం. అన్ని విషయాలు తెలియాలని ఏమి లేదండి, మీకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, నో ప్రాబ్లం. మీరు తెలియకుండే తెలియదు అని చెప్పండి, ఏం నష్టమేమి లేదు. అన్నీ తెలియాలని రూల్ కూడా ఏమి లేదు. ఒకవేళ మీకు కొంతవరకు ఆన్సర్ తెలిసి ఉండొచ్చు ఒక ప్రశ్నకి, కొంతవరకు చెప్పండి, ఇంతవరకు నాకు తెలుసును, మిగతాది నాకు ఐడియా లేదని చెప్పండి, నో ప్రాబ్లం. కానీ మిస్గైడ్ చేయాలని చూడకండి బోర్డు నెట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే అక్కడ ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చాలా నిష్ణాతులు ఉంటారు. మీరు ఏం చెప్పబోతున్నారో, ఏం చెప్తున్నారో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. అది మీరు గమనించండి. ఇక వస్త్రధారణ, ఈ డౌట్ కూడా వస్తుంది, నేను ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి. నో ప్రాబ్లం అండి. మీరు టీచింగ్ ప్రొఫెషన్లో ఐడియల్ ప్రొఫెషన్ ముందే చెప్పాను నేను. మీరు అందరికీ అంటే ఒక మంచి, మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది కొంత ఐడియల్ డ్రెస్ అనేది మీరు చూసుకోండి. మీ కంఫర్ట్ను బట్టి మీకైతే సరైనటువంటి వస్త్రధారణ, ఇది చాలా చెప్పాల్సిన విషయం కాదు కానీ మీకు అందరికి తెలిసి ఉంటుంది, కానీ ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్త మీరు తీసుకోండి. ఇక ఫస్ట్ ఇంప్రెషన్ మీన్స్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు 1-2 కొంత ఇంటరాక్షన్ అయిన తర్వాత మీ మీద ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది బోర్డుకి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ ఇంప్రెషన్ కనుక బాగుంటే మీ సగం డెమో అయిపోయినట్టే, మీరు గమనించండి. కానీ ఫస్టే మీ ఇంప్రెషన్ ఎక్కడైనా కొంత డ్యామేజ్ అయిందనుకోండి, దాన్ని మనం అంటే అధిగమించడం కష్టమవుతుంది. అందుకే నేను చెప్తున్నాను, మీకు సరైనటువంటి ఆరంభం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు ఎట్లా చేసుకుంటారు, లోపల ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు, బోర్డు సభ్యులు మీ వైపుకి ఎట్లా డైవర్ట్ చేసుకోగలుగుతారు అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఇక కొన్ని టాపిక్స్ బాగా ప్రిపేర్ కావడం. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది చాలామందికి, మరి వాళ్ళు డెమో టాపిక్ ఇస్తారా, నేనే టాపిక్ ఎంచుకొని డెమో చెప్పొచ్చునా? రెండు జరగొచ్చండి. కొన్ని సందర్భాలలో వాళ్ళు ఏదైనా టాపిక్ ఇచ్చి మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు, లేదా మీకు వచ్చిన టాపిక్ను ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా అడగొచ్చును. రెండు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. అందుకే మీ సబ్జెక్ట్లో కొన్ని టాపిక్స్ మీరు బాగా ప్రిపేర్ కండి, వాటి మీద ప్రశ్నలు ఉంటాయి. మీరు ఏ టాపిక్ అయితే చెప్తారో దాని చుట్టూత ప్రశ్నలు ఉంటాయి. ఆ టాపిక్కి సంబంధించి ఏవైనా వార్తాపత్రికల్లో అంశాలు ఉంటే వాటి మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎంత అప్డేటెడ్ ఉన్నారు మీరు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే మీ సబ్జెక్టు పొలిటికల్ సైన్స్, ఎకానమీ అయిందనుకోండి, డెఫినెట్గా అవి చాలా కరెంట్ అఫైర్స్తో ముడిపడినటువంటి సబ్జెక్టులు కాబట్టి మీరు వాటి మీద ఆ టాపిక్ చుట్టూ ఉన్నటువంటి లేటెస్ట్ ఇష్యూస్ మీద కూడా ఫోకస్ చేయండి. కొన్ని టాపిక్స్ అయితే మీరు సిద్ధంగా రెడీగండి. డెమో దీనిలోకి వస్తుంది డెమో టాపిక్. అండ్ స్పెషల్ స్కిల్స్, కొంతమందికి కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉంటాయి అభ్యర్థులలో, వాటిని ప్రజెంట్ చేయండి. అంటే వాళ్ళు అడగకముందే నాకు అదొచ్చు ఇదొచ్చు అని చెప్పకండి. మీరు సందర్భాన్ని బట్టి, అక్కడ జరిగినటువంటి ఇంటరాక్షన్ని బట్టి మీకు అందులో ఇంకా అడిషనల్ నాలెడ్జ్ ఏమైనా ఉంటే అది చెప్పండి. ఎందుకు అంటే దానివల్ల వారికి కొంత పాజిటివ్ యాటిట్యూడ్ మీ మీద ఏర్పడుతుంది. అది మీకు ఏదైనా స్పెషల్ స్కిల్, ఏదైనా మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, మీరు దాన్ని టీచింగ్లో పర్ఫెక్ట్గా విజయవంతంగా యూటిలైజ్ చేసుకోగలుగుతారు. అలాంటి స్కిల్స్ ఏమైనా ఉంటే మీరు దాన్ని మీకు మీరుగా కాకుండా సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఎక్స్పోజ్ చేయండి, మీకు కొంత ప్లస్ అవుతుంది. ఇక ప్రస్తుత విద్యా విధానం పరిస్థితి అడగొచ్చండి. ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టము, దీంట్లో ఏమైనా మార్పులు అవసరమా, ముఖ్యంగా గురుకుల సిస్టమ్కి సంబంధించి ఏమైనా రీఫార్మ్స్ అవసరమా? రీసెంట్గా కొన్ని రెసిడెన్షియల్స్లో కొన్ని జరుగుతున్నటువంటి మరణాలు కావచ్చు లేటెస్ట్గా, ఇలాంటి అరికట్టడానికి మీరు ఏం చేస్తారు? డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఒక అడ్మినిస్ట్రేటర్, ప్రిన్సిపల్ అవుతారు మీరు ఎలా డీల్ చేయగలుగుతారు ఇలాంటి సిచ్యువేషన్? ఎందుకు ఇలా జరుగుతుంది రెసిడెన్షియల్స్లో, కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, వాటి మీద మీకు క్వశ్చన్ పడవచ్చు. కాబట్టి ముఖ్యంగా విద్యార్థుల యొక్క మానసిక స్థితిని మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు, వాళ్ళ కౌన్సిలింగ్ ఎలా ఇవ్వగలుగుతారు, ఇలాంటివి కూడా కొంత సిద్ధంగా ఉండండి.
తర్వాత జాతీయ విద్యా విధానము 2020 మీద కూడా ప్రశ్న అడగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎన్ఈపి మీద మీకు బుల్లెట్ పాయింట్స్ చూసుకోండి. ఈ ఛానల్లో ఒక వీడియో కూడా పర్ఫెక్ట్ వీడియో ఉంది ఎన్ఈపికి సంబంధించి, ఒకసారి దాన్ని మీరు చూడండి. దాంట్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ అంశాలు అయితే నోట్ చేసుకోండి. మీకు ఎందుకంటే ఇక్కడ విద్యా విధానం మీద, మీ సబ్జెక్టు మీద, లేటెస్ట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పాలసీస్ మీద ఖచ్చితంగా ఐడియా ఉంటేనే అంటే ఉన్నప్పుడే మీరు డెమోను సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఆత్మవిశ్వాసంతో వెళ్ళగలుగుతారు. అందుకే ఇవి అన్ని చూసుకోమంటున్నాను నేను. 2 రోజులలో ఇవన్నీ ఎప్పుడు చూసుకోగలుగుతామంటే నో ప్రాబ్లం అండి. కొన్ని మెయిన్ పాయింట్స్ సమాచారాన్ని సేకరించి ఇమ్మీడియట్గా బుల్లెట్ పాయింట్స్ రాసుకొని వాటిని మీరు రివిజన్ చేసుకోండి. ఇక గురుకుల పాఠశాలలు, కళాశాలలు, వీటికి సంబంధించి ఇందాకనే చెప్పిన ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్ ఏమైనా ఉంటే ఫోకస్ అవుతాయి. క్వశ్చన్స్ చూసుకోండి. బోధనా పద్ధతులు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీ సబ్జెక్టుకి సంబంధించి ముఖ్యంగా మెథడాలజీ చూసుకోండి. ఒక అంశాన్ని మీరు ఏ మెథడ్లో బోధిస్తారు, ఏ టీచింగ్ ఎయిడ్స్ ఉపయోగిస్తారు. టీచింగ్ ఎయిడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఒక డెమో టాపిక్ ఇస్తాడు, ఆ టాపిక్ను మీరు ఏ టీచింగ్ ఎయిడ్ ఉపయోగించి బోధించగలుగుతారు. అంటే మీరేం టీచింగ్ ఎయిడ్ పట్టుకొని లోపలికి వెళ్ళాల్సినటువంటి అవసరం అసలే లేదు. కానీ చెప్పండి, ఈ టాపిక్ని ఈ టీచింగ్ ఎయిడ్ ద్వారా విజయవంతంగా బోధించవచ్చు సార్. నేను గతంలో మీరు టీచర్గా పనిచేసి ఉంటే ఇలా బోధించాను, దీన్ని విద్యార్థులలో మంచి రిజల్ట్ కనబడ్డది, చెప్పండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అసలు బోర్డు సభ్యులకు కావాల్సింది అదే, మీలో చూసేది కూడా అదే. రైట్. టీచింగ్ స్కిల్స్ అనేవి కొందరికి ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మీకు తెలిసినటువంటి విషయాన్ని మంచి భాషా నైపుణ్యంతో, మంచి ఎక్స్ప్రెషన్తో, మీరు మంచి బాడీ లాంగ్వేజ్తో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సరిపోతుంది. టీచింగ్ స్కిల్ అనేది, ఆ బోధనా నైపుణ్యాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక టీచర్కి. కాబట్టి మీకు ఆల్రెడీ దీని మీద పర్ఫెక్షన్ ఉంటే నో ప్రాబ్లం. కానీ కొంచెం లేకపోతే టాపిక్ సంబంధించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు కొంత ప్రాక్టీస్ అయితే చేయండి. 1-2 డేస్ మీరు కంటిన్యూగా ప్రాక్టీస్ చేయండి. మీ రూమ్లో మీరు ఒంటరిగా ఉండేనే ప్రాక్టీస్ చేయండి, నో ప్రాబ్లం. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే మీకు తెలిసిన దాన్ని ఎఫెక్టివ్గా ఇతరులకి అందించడం ఎలాగా అన్న దాని మీద ఫోకస్ చేయండి. ఏ రకంగా ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా పిల్లలు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు కావాల్సిందంతా అదే, ఈజీ వేలో పిల్లలకి సులభంగా అర్థమయ్యేలా మీరు సబ్జెక్ట్ని బోధించగలగాలి. కాబట్టి ఆ టీచింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా దీని పరిధిలోకే వస్తాయి. ఇక బోధనలో ఐసీటీ వినియోగం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది ఇవాళ డిజిటల్ ఎడ్యుకేషన్ వైపుకి మనం వెళ్తున్నాము. కాబట్టి మీరు ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని మీ టీచింగ్లో ఎంతవరకు ఉపయోగించుకుంటారు ప్రజెంట్ చేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ చూసేది అదే వాళ్ళు, మీరు ఎంత అడ్వాన్స్డ్ ఉన్నారు టీచింగ్లో. ఇంకా ఏదో ట్రెడిషనల్ మెథడ్స్ కాదండి, ఇప్పుడు కంప్యూటర్స్ వినియోగం కావచ్చు, డిజిటల్ బోర్డులు కావచ్చు, ఇవన్నీ కూడా ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. మీకు ఏమాత్రం ఐడియా లేకపోతే ఇప్పుడు దాని జోలికి వెళ్ళి టైం వేస్ట్ చేయకండి. బేసిక్స్, వాట్ ఈజ్ ఐసీటీ కొంత ఐడియా ఉందని చెప్పండి, నో ప్రాబ్లం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పీపీటీలు తయారు చేయడం మీకు తెలిసి ఉంటే చెప్పండి. తెలియకపోతే ఆ టాపిక్ వైపుకి మీరు వెళ్ళకండి. మరీ పర్ఫెక్ట్ అంటే వాళ్ళు పర్టికులర్ అడిగితే తప్ప మీకు మీరుగా ఏది కూడా మీకు తెలియని పదాలు ఉపయోగించకూడదండి. ఎందుకంటే మీరు వాడే పదాల మీదనే వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. అందుకే మీరు మాట్లాడే ప్రతి మాట మీరు చాలా జాగ్రత్తగా వాడాలి. అక్కడ గమనించండి, ఈ పాయింట్ మరీ చెప్తున్నాను. మీరు వాడిన పదం మీదనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి మీరు ఆన్సర్ చెప్పలేదనుకోండి, మీరు ఇరకాటంలో పడతారు. కాబట్టి మీకు ఏ సబ్జెక్టు మీద, ఏ పదాల మీద గ్రిప్ ఉందో ఆ పదాలే మీరు వాడేటట్టు అక్కడ జాగ్రత్త తీసుకోండి. అప్పుడు బోర్డు మీ కంట్రోల్లోకి వస్తుంది. ఇది చాలా కీలకమైన పాయింట్ అండి. రైట్. డిజిటల్ ఎడ్యుకేషన్ చెప్పాను ఇందాకనే. వర్తమానాంశాలు, లేటెస్ట్ ఇష్యూస్ ఏమున్నాయి, మీ సబ్జెక్ట్కి సంబంధించి ఏమైనా వార్తాపత్రికల్లో అంశాలు ఉన్నాయా? ఇందాకనే చెప్పిన పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, లేటెస్ట్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఖచ్చితంగా చూడండి. వార్తాపత్రికలు ఈ 2-3 రోజులు వార్తాపత్రికలు కూడా చూడండి. మీ రిలేటెడ్ అంశాలు ఏమైనా వార్తాపత్రికలో వస్తున్నాయా, అదే ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమైనా అంశాలు వార్తాపత్రికలో వస్తున్నాయా, వీటి మీద ప్రశ్న అడగొచ్చు బోర్డు మెంబరు. ఎందుకంటే వాళ్ళు పేపర్ చదివి వస్తే అందులో ఈ రిలేటెడ్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ప్రశ్నలు లేవనెత్తారు. అప్పుడు మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఇక ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం అడుగుతారు, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకు గురుకుల టీచర్గా వస్తున్నారు అని కూడా అడగొచ్చు. మీకు అంటే మీ ఉద్యోగం మీకు సాటిస్ఫాక్షన్ లేదా అక్కడ, ఇలాంటి ప్రశ్నలు ఏమైనా అడిగితే అడగొచ్చు. కాబట్టి బ్యాలెన్స్డ్ ఆన్సర్ చేయండి.
మీరు ఎందుకు టీచింగ్ ప్రొఫెషన్ వైపు వస్తున్నారో కూడా ఎఫెక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నో ప్రాబ్లం, అది మీకు తప్పకుండా ప్లస్ అవుతుంది. ఇక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత పెద్దగా వెళ్ళకపోవచ్చండి, ఎందుకంటే ఇక్కడ డెమో అన్నాడు కాబట్టి. సివిల్ సర్వీసెస్ లాంటి ఇంటర్వ్యూస్లోనైతే ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, గ్రామీణ అంటే మీరు రూరల్ నుంచి వస్తే అక్కడ నేపథ్యం అవన్నీ అడుగుతారు, కానీ ఇక్కడ అంత టైం ఉండదు. 4-5 నిమిషాలలో పూర్తిగా మిమ్మల్ని అసెస్ చేయాలి కాబట్టి అంత డెప్త్గా ఏమి వెళ్ళకపోవచ్చు. కానీ మీకు ఏమైనా అట్లా అడిగితే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటే జస్ట్ అట్లా ఒక ముక్కలు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతేగాని సింపతి కోరుకోకండి. నా పరిస్థితి బాగలేదు, నాకు ఈ ఉద్యోగం తప్పనిసరి అవసరము, నాకు ఇది లేకుంటే కుదరదు, ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బోర్డు ముందు మీరు ప్రజెంట్ చేయకండి. రైట్. బయోడాటా అన్నప్పుడు మీకు ఏమైనా అక్కడ బయోడాటా ఫామ్ ఏదైనా ఇచ్చి ఫిల్ చేయమంటే జాగ్రత్తగా ఫిల్ చేయండి. మీకు ఏమైనా హ్యాబీస్, స్పెషల్ హ్యాబీస్ ఉంటే వాటి మీద ప్రశ్న అడగొచ్చు, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. భాషా నైపుణ్యాలు ఇందాకనే చెప్పిన మంచి లాంగ్వేజ్ వాడండి. ఇక్కడ మీకు స్కిల్స్ చాలా ఇంపార్టెంట్, లాంగ్వేజ్ స్కిల్ చాలా ఇంపార్టెంట్. ఏ విషయమైనా కానివ్వండి, ఏ సబ్జెక్టు బోధించినా మీకు ఆ నైపుణ్యం ఉండాలి. దాన్ని ముఖ్యంగా ఇది ఇంగ్లీష్ మీడియము టీచ్ చేయబోతున్నారు కాబట్టి ప్రధానంగా మీరు అంటే లాంగ్వేజ్ టీచర్స్ కాకుండా తెలుగు వాళ్ళైతే తెలుగులో ఉంటే సరిపోతుంది. మిగతా వాళ్ళంతా ఇంగ్లీష్లో కొంత ఫ్లూయెన్స్ తప్పనిసరి అబ్జర్వ్ చేస్తారు. ఇది కూడా మీరు కొంత ప్రిపేర్ కండి. బోర్డు సభ్యులతో వాదనలు ఇవి జరుగుతాయి, అంటే అరుదుగా జరగవచ్చండి. మీకు కొంత కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగి మిమ్మల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం జరగవచ్చు. అంటే అది కాదని, కానీ మీ యొక్క సమయస్ఫూర్తిని టెస్ట్ చేయడానికి. అలాంటప్పుడు మీరు వాదనలకు దిగకండి, చాలా బ్యాలెన్స్డ్ ఆన్సర్ ఇవ్వండి. చాలా ఆహ్లాదకరంగా మీ ఇంటర్వ్యూ అనేది సాగిపోయేలాగా మీరు చూసుకోండి. ఇక్కడ ఇంకొకటి, టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి కారణాలు ఏందన్నారు చెప్పాను. మీరు ఎందుకు టీచింగ్ ప్రొఫెషన్ వైపుకి వస్తున్నారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంట్లో ఉండే సాటిస్ఫాక్షన్ కావచ్చు, అంత తప్ప జీతభత్యాల గురించి ప్రస్తావన తీసుకురాకండి. ఆర్థిక అంశాల మీదకి అసలే పోకండి మీరు, నో ప్రాబ్లం. నెగిటివ్ పాయింట్స్ కూడా ఏవి కూడా చెప్పకండి. పూర్తి పాజిటివ్గా, పూర్తి మీరు ఇంట్రెస్ట్ తోటి ఈ ఫీల్డ్కి వస్తున్నారు కాబట్టి మీరు విజయవంతంగా వాళ్ళ ముందు ప్రజెంట్ చేయండి. సో ఇవి నేను మీకు కొన్ని డెమోకి సంబంధించి ఇచ్చినటువంటి టిప్స్. తప్పకుండా ఇవి మీకు డెమోకి పనికొస్తాయని అయితే ఆశిస్తున్నాను. మరి ఒకసారి మీకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్.